భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల జారీ చేశారు. ఇక భారీ వర్షాల కారణంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నేడు అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాలను బారిన పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల జారీ చేశారు. ఇక భారీ వర్షాల కారణంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నేడు అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాలు బారిన పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వాసు, వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండం బలపడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రధానంగా అల్లూరు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణంతో కూడా మారిపోయింది. ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాలు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అదేవిధంగా కోస్తా వెంబడి కూడా దాదాపు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా ఆ ప్రాంతాల లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయాలని కూడా, వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లను మొత్తం కోస్తా జిల్లాల కలెక్టర్ అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. వాయుగుండంగా బలపడిన అనంతరం కూడా మరి రేపెల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు కానీ మొత్తం జలమయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. కింది స్థాయి అధికారులు, ఎంఆర్ఓలు అయితే మొత్తం అందరూ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. గతంలో ఇదే విధంగా ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో కూడా అప్రమత్తం లేకపోవడం వల్ల జరిగింది. కారణంగా ఇప్పుడు కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మరి కాసేపట్లో ఇది వాయుగుండంగా మారి రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో బోట్లు కూడా వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. సముద్రంలో అలలు కూడా ఎగసిపట్టడంతో సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది. సుధాత్రి, అయితే వాసు, ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ సాయంత్రానికి మొత్తం ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్ కురుస్తుంది వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ 1 గంటకి మొత్తం బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. అంటే వాయుగుండంగా కాసేపటి క్రితం వాయుగుండంగా మారిన కారణంగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరిలో కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు కూడా ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రానికి మరింత వాయుగుండంగా మారే కారణంగా వర్షాలు అయితే భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ వాసు.